స్పందించాల్సిన అవసరం ఉందా సార్ మీ లేదు, ఒపీనియన్‌లో? నా ఉద్దేశం లేదమ్మా. ఓకే. ఎందుకు లేదంటే ఇది రాజకీయం. హ్మ్. రాజకీయ పోరాటాలు జరుగుతుంది ఇక్కడ. హ్మ్. ఈ రాజకీయ గొడవలో సినిమాలకి ఏ సంబంధం? సినిమాలు మాట్లాడటానికి వెళ్ళలేదు. ఓకే. మిత్రుడిగా మిత్రుడిగా మాట్లాడితే ఎవరైనా మాట్లాడచ్చు కానీ ఇది రాజకీయం. ఈ రాజకీయ పోరాటంలో మా సినిమాలు ఎందుకంటే సినిమాలు అందరూ ఉన్నారు. సినిమాలు అందరు రాజకీయ పార్టీలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. హ్మ్. ఇక్కడ ఇప్పుడు ఎవరన్నా సింపతిగా మాట్లాడారనుకో ఏమంటారు? వైఎస్ఆర్సీపీ అంటారు. మాట్లాడలేదనుకో ఎవరు మాట్లాడారు? తెలుగుదేశం కూటమి. సో ఈ తెలుగుదేశం కూటమి కాదు, వైఎస్ఆర్సీపీ కాదు ఇక్కడ. అది అతను రాజకీయంగా మాట్లాడాడు. అతను ఒట్టి సినిమా వాడుగా జరుగుంటే ఇప్పుడు మాట్లాడాం. ఒట్టి సినిమా వాడికి సమంత విషయంలో జరిగినప్పుడు మాట్లాడలేదా? నాగార్జున విషయంలో మాట్లాడలేదా? మాట్లాడతాం. అది ఒట్టి సినిమా వాడుగా ఉండి అన్యాయం జరిగింది. ఇక్కడ సినిమా వాడు కాదు, ఈ రాజకీయ పదవి కూడా అనుభవించాడు. ఆ పార్టీలో పదవిలో కూర్చున్నాడు, పదవి అనుభవించాడు కనుక అది రాజకీయం. వాళ్ళిద్దరి మధ్య జరిగింది రాజకీయ. దీనికి ఆయన చూసుకోవాలి. దాన్ని ఎవరు సినిమా వాడు స్పందించాలి కోరటం కూడా తప్పు. ఓకే సార్, మీరైతే ఖండించారు పోసాని గారి అరెస్ట్‌ని. నేను ఖండించలా. నేను ఖండించడం నేనేం చెప్పానంటే పోసాని తప్పు చేశాడు అనే దాంట్లో మీ చట్ట ప్రకారం కులాన్ని గురించి మాట్లాడాడు తప్పే, ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడాడు అన్నారు తప్పే. నేనంటే మీ ఇలా కులాల గురించి మాట్లాడే వాళ్ళని, ఇంట్లో ఆడవాళ్ళలాగా మాట్లాడిన వాళ్ళని మీరు అరెస్ట్ చేయాలన్నప్పుడు పోసాని మాట్లాడి తప్పే అని అరెస్ట్ తప్పే అనుకుందాం, తప్పే అని అరెస్ట్ చేసాడు. ఇలా మాట్లాడిన వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయండి. ఓకే. భోషడికి అని పబ్లిక్ టీవీ ఛానల్లో మాట్లాడేది తప్పు కాదా? డైమండ్ రాణి రోజా అని ఒక ఆడపిల్లని పబ్లిక్ మీటింగ్లో డైమండ్ రాణి రోజా కూడా మాట్లాడుతుందా అన్న పవన్ కళ్యాణ్ తప్పు కదా? ఇంటికి వెళ్ళి పోసాని ఇంటికి మీదకి వెళ్ళి జన సైనికులు ఎవరు రెచ్చగొడితే లేదు అందరికీ తెలుసు. వెళ్ళి నీ పిల్లలు నీకే పుట్టారా, నీ పిల్లం 10 మందికి అని ఇలాగ పిచ్చిగా వాగిన అరెస్ట్ చేయండి. విజయం భారతమ్మకిను భారతికిను జగన్ వైఫ్ భరతరెడ్డికిను అవినాష్ రెడ్డికి సంబంధం పెట్టి అక్రమ సంబంధాలు, వాళ్ళకి అక్రమ పరిచయ సంబంధాలు ఉన్నాయని వాగిన వాళ్ళని అరెస్ట్ చేయండి. విజయం అనే అమ్మమ్మ అంటారండి, మీ నాన్నకి మీ ఆవిడకి సంబంధం అని అసహ్యంగా మాట్లాడిన అనితని అరెస్ట్ చేయండి. ఇలా చెప్పుకుంటే చట్టభర్తలు వాళ్ళు మాట్లాడారు, మీరు మాట్లాడారు. వాళ్ళు ఒక్కళ్ళే మాట్లాడితే మీకు ఫుల్ రైట్. వాళ్ళు ఒక్కడే మేమంతా రాజకీయం మాట్లాడే కానీ ఇలా మాట్లాడలేదు అని అంటే మేము సుధపోసలు. మీరు కూటమిలోనూ బీభత్సంగా మాట్లాడారు. బట్టలు ఉడదీస్తారన్నారు, ఖడ్రాయల మీద పరిగెట్టిస్తామన్నారు. ఉరే జగన్ ఆయన పేరు పెట్టి ఉరేగిరి కూడా మాట్లాడి ఉన్నాయి నా దగ్గర రికార్డ్స్. పవన్ కళ్యాణ్ నా కొడక లోకేష్ నా కొడక ఆ మాటలతో కూడా మాట్లాడి ఉన్నాయి వీడియోలు. మీరు మాట్లాడితేనో వేదాలు, ఇతరులు మాట్లాడితే తప్ప, చేస్తే అందరిని వేయండి, లేదంటే మూసుకుని ప్రభు పరిపాలన చూడండి. అదే నేను చెప్పింది. తప్పులు కాదు ఇక్కడ. తప్పులు అంటే అందరూ చేశారు. అది తప్పు అన్నప్పుడు అందరూ చేశారు. అది లేదు అది రాజకీయంగా అలా ఉంటుంది అనుకుంటే అలా వదిలేసేయండి. అంతేకాని మీ వాళ్ళు మాట్లాడితే వేదాలును అదే బూతులు మీ వాళ్ళు మాట్లాడితే వేదాలను ఇతరులు మాట్లాడితే బూతులు అంటే ఎట్లా కదా? అది నేను అంది. అసలు తప్పులే తప్పు. వాళ్ళ రాజకీయ నేపథ్యం ఎలా ఉంది దేశంలో? అధికార పార్టీలో ఉన్నవాడు ఏం చేసినా ఒప్పే, ప్రతిపక్షంలో ఉన్నవాడు ఏం చేసినా తప్పే. అలా ఉంది కనుక ఇక్కడ తప్పులు పట్టికేసామనుకో, వీళ్ళు 20 సార్లు తిట్టారు, వీళ్ళు 18 సార్లు తిట్టారు, ఈ లెక్కేసుకోవాలి. ఎవరు ఎక్కువ తిట్టారు, ఎవరు ఎక్కువ తక్కువ. ఇది కాదు. తప్పు ఇస్ తప్పు అంతే. అది తప్పు అంటే అందరూ తప్పు కాదు ఏదో రాజకీయ విమర్శ అంటే వదిలేయండి. ఈ కక్ష సాధింపుగా దీంట్లో పాయింట్అవుట్ చేసి మనకెవడు విరోధి అని ఎతికి ఇలా చేయడం కరెక్ట్ కాదని. ఇంకోటి జరిగితే రాడు, కాళ్ళు నొప్పి హాస్పిటల్ ట్రీట్మెంట్లు 36 చెప్తాడు. ఇవన్నీ భయం. అందుకని ఏదైనా స్టేటస్ ఇవ్వకూడదు, కానీ అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి స్టేటస్ ఇవ్వకుండా అసెంబ్లీకి వస్తే మొన్నట్లాగా మెయిన్ ఎంట్రన్స్ కాకుండా ఫస్ట్ ఎన్క్లోజర్లో కాకుండా ఫోర్త్ ఎన్క్లోజర్. ఫస్ట్ ఎన్క్లోజర్లో అయితే రావాలి. యాక్చువల్గా ఎక్స్ చీఫ్ మినిస్టర్ హీ షుడ్ బి అలౌడ్ టు కమ్ ఇన్ ఫస్ట్ ఎన్క్లోజర్. ఇవాళ 4 ఎన్క్లోజర్ రమ్మన్నారు, అందరూ వచ్చేదాంట్లో రమ్మన్నారు. సో దిస్ ఇస్ ద వే దే వాంటెడ్ సార్. అతను రమ్మనాలి, అతను 4 ఎన్క్లోజర్ రావడం,
అతను కూర్చొని లేవగానే కూర్చో, మామూలు మెంబర్ అయితే కూర్చో ఉంటాడు స్పీకర్, కూర్చో ఆ మంత్రి గారు చెప్పండి అని అవాయిడ్ చేస్తారు. ఓకే. ఇలాంటి సీన్లు చేసి ఆయన లెగిస్తే కూర్చోమంటాం, ఆయన మాట్లాడుతుంటే గెరావ్ చేయటం, హ్మ్. మైక్ ఇవ్వకపోవటం, ఇలా చేసి ఆయన ఏం చేస్తారు ఓహో అని వీళ్ళు ఎకిలి నవ్వులు నవ్వుకుంటూ స్వర్గానందం పొందటానికి. అంటే ఒక అసెంబ్లీని ఒక కామెడీ షో చేయటానికి, వీళ్ళ ఎంటర్టైన్మెంట్కి వీళ్ళ దీనికోసం రావాలంటున్నారు. నిజంగా చిత్తశుద్ధిగా ప్రజాస్వామ్యం ప్రకారం శాసనసభ నడపాలి, దీంట్లో అపోజిషన్ ఉండాలి, అపోజిషన్ ఉంటేనే వాళ్ళు అడిగేదానికి మన ప్రజలకి క్లారిటీ ఉంటుంది అనే చిత్తశుద్ధి ఉంటే ఇస్తారు. వాళ్ళకి అది ప్రజల కోసం అసెంబ్లీ, ఇక్కడ వాళ్ళ ఆనందం. హ్మ్. వాళ్ళకి జీవితంలో ఆర్ఆర్ అన్నాడు, ఆయన జీవితంలో ఏమీ కోరిక లేదు. అసెంబ్లీ గెలిచాడు, తన కాన్స్టిట్యూన్సీ గురించి ఏమీ లేదు ఆయన. ఓకే. జగన్ రావాలి, స్పీకర్ స్థానంలో తను కూర్చోవాలి, హ్మ్. జగన్‌ని హేళన చేయాలి. ఓకే. ఇది ఇది జీవితాశయాలు, ఇది వీళ్ళ ప్రభుత్వ విధానంగా నడుస్తున్నారు తప్పితే, హ్మ్. ప్రజలు మనల్ని ఎందుకు గెలిపించారు? ప్రజలు మనకి ఏమి నమ్మి గెలిపించారు? మనం ఏ వాగ్దానాలు చేశాము? అయ్యి ఏమి వాళ్ళకి భరోసా ఎప్పుడు ఇస్తాము? నిన్న కూడా భరోసా ఇవ్వలేదు. ఎక్కడుంది? 300 కోట్లు అన్నారు. ఎక్కడ దాంట్లో ఎక్కడ సూపర్ సిక్స్‌కి ఎక్కడ ఇది లేదు. హ్మ్. ఎక్కడ పెట్టలేదు. మళ్ళీ తర్వాత ఆయన ఇప్పటికి భయమేస్తుంది అని అంటాడు. 9 నెలలైనాక నువ్వేమో సంపద సృష్టించగల సమర్థుడిని. సంపదని మాకు తెలుసు ఎలా సృష్టించాలో అని తెలిసి సమర్థుడిని అది ఇది మాట్లాడావు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినా గెలిచిన తర్వాత భయమేస్తుంది అని మాట్లాడతాడు. ఏంటి ప్రజలు ఎలా మభ్యపెడతామని, ప్రజలు ఎలా మోసం చేస్తాయి, ఇలా ఎలా మనసు ఒప్పుతుంది మీకు? మనసు ఎప్పుదో ఎలా, ఈ ప్రభుత్వానికి మనసు ఎలా ఒప్పుతుంది? పేదల గుండెల మీద ఇలా తంతానికి. వాళ్ళకి ఇలా మోసం చేసిన మాటలు చెప్పాం, మోసం చేసి మనం తప్పుకుని వెళ్తే వాళ్ళు ఎన్ని ఆశలతోటి మనకేశారు. వాళ్ళ ఆశలను అడియాసలు చేయటమే కదా! అవును. ఈ ఈ కనీసం గుండె తడి లేదు ఈ ప్రభుత్వానికి. ఓకే. హ్మ్. దీంట్లో వీళ్ళు ఇలా అంటే ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి చేయక ఏం చేస్తది? ఓకే సార్. వాళ్ళు దీని మీదే ఉన్నారు. హ్మ్. ప్రజాపాలన, ప్రజలకి రాష్ట్రాభివృద్ధి. హ్మ్. ఆయన చంద్రబాబు నిన్నటిదాకా పు మోడీ గారిని ఓ పైకెత్తున్నారు. ఎందుకు? ఎన్‌డీఏకి వైస్ ప్రెసిడెంట్ జాయింట్ కన్వీనర్, వైస్ కన్వీనర్‌గా ఆహ్, పదవి కావాలని అడుగుతా ఉన్నాడు. ఓకే. అది వచ్చే అది తీసుకుంటే ఈ చక్రం తిప్పొచ్చని లెక్క. హ్మ్. ఎన్‌డీఏ ప్రెసిడెంట్ ఆయన ఉంటాడు. ఎన్‌డీఏ కూటమికి ఈయనగా వైస్ ప్రెసిడెంట్‌గా ఈయన ఉండాలండి ఎన్‌డీఏకి. హ్మ్. ఉంటే మొత్తం అన్ని రాష్ట్రాలతోటి బీజేపీ అందరూ ఈయనకు కింగ్ పిన్‌గా తయారవ్వాలి. చక్రం అలా చేయాలి ప్లాను. అది మోడీ దగ్గర సాగదు. ఓకే. మోడీ దగ్గర సాగించుకుందామని మోడీ దేవుడు మొన్నటిదాకా మోడీ ట్రా ఒక టెర్రరిస్ట్ అన్నాడు. మోడీ పెళ్ళాన్ని చూడలేనాడు. దేశాన్ని ఏం చూస్తాడన్నాడు. మోడీ కన్నా మా ఊర్లో ఉండే కార్యకర్త బెటర్ అన్నాడు. చాలా హీనంగా మాట్లాడాడు. అసలు ఈ దేశంలో ఉండడానికి పనికిరానోడు అన్నాడు. అన్నీ మాట్లాడి ఇప్పుడు దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు అంటున్నాడు. ఎందుకంటే ఆ పోస్ట్ కోసం. అది ఓకే. లేదు. అది లేదని తేల్చేశారు. ఇప్పుడు ఎప్పుడు రివర్స్ అవుతాడో చూడాలి. చూసారు. అతను అంతే. ఈ పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు తనని ఎలాగో సీఎం కానివ్వడు. సో, నేను ఏ రూట్‌లో వెళ్తే సీఎం అయ్యే అవకాశం ఉంటది. అందుకని అతను నిన్నటిదాకా క్రిస్టియన్‌ని, నా పెళ్ళాం క్రిస్టియను, నా పిల్లలు క్రిస్టియను, నేను బాప్టిజం తీసుకున్నాను. హిందూ పెద్దలే మీ దేశంలో మత కల్లోలాలకి కారణం. ఇలా అని హిందూ దీంట్లో మా నాన్న సిగరెట్ అంటించుకుంటాడు దీపారాధనలో. ఇలా హిందువుల్ని కించపరిచని మాట్లాడాడు. హ్మ్. ఇవాళ సడెన్‌గా సనాతనం అంటున్నాడు.